ఈగల్ ఫోర్స్ తెలంగాణ రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో విజయవాడ ముంబై జాతీయ రహదారిపై 237 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేసినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1.18 కోట్లుగా అంచనా వేస్తున్నామని 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఒడిశా నుంచి పూణేకు గంజాయిని తరలిస్తున్న సమయంలో లారీ క్యాబిన్లో దాచిన మాదక ద్రవ్యాన్ని సాంకేతిక ఆధారాలతో గుర్తించినట్లు చెప్పారు. ఈ కేసులో సురేష్ కేదారి, ధరమ్ షిండే, పవిత్ర కుమార్ పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. గత 2 నెలల్లోనే 2539 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, సుమారు 16 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకున్నామని పేర్కొన్నారు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, వినియోగదారులపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు.